అసలు ఏం తప్పు జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఈ అలదడం చేస్తారు, ఏమమ్మ 2 ఏళ్ళు వెన్నుపోటు అని 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 చేశారు. దానికి వివరణ ఏంటి మీరు? ఏం వెన్నుపోటు పొడిచాడు? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు ప్రజలందరికీ అంటున్నారు కదా వాళ్ళు. ఏ హామీలు నెరవేరలేదు చెప్పండి. మీరు ఫలాందిగో దీని మీద ఏది డిఎస్సి పెడతామన్నారు, నీకులాగా డిఎస్సి ఎగదెంగలేదుగా. డిఎస్సి చేస్తే నువ్వేం చెబుతున్నావు? అంత దొంగతనం జరిగింది, అది చేశారు, ఇది చేశారు, వాళ్ళు ఇష్టానుసారంగా చేశారని మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఒక డిఎస్సి అని చేసి ఇచ్చావా? 5 సంవత్సరాల్లో నువ్వు వచ్చిన 2 సంవత్సరాల్లో 16,500 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వటం తప్ప ఎన్ని డూప్లికేట్ చెల్లవు, నేను వస్తే తీసేస్తాను. నువ్వెవడు ఉద్యోగాలు తీసేయడానికి? ఒకసారి డిఎస్సి అయిపోయి అంత ఇదే నాకు నువ్వెవడు చేయడానికి? అసలు ప్రజలు ఏమైనా నమ్ముతారని సిగ్గుచరం. నీకంటే తెలియదేమో, ప్రజలకు అన్నీ తెలుసు. చదువుకున్నోడు అందరికీ కూడా అసలు డిఎస్సి అంటే ఏంది, ఉద్యోగాలు అంటే ఏంది వాళ్ళకి తెలుసు. ఉద్యోగాలు ఎట్టొస్తాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం నమ్మి జాయిన్ ఉద్యోగం వచ్చింది అంటే ఇది ఫేకా మంచిదా చెడదా అని ఆలోచించుకుంటే చదువుకున్నోడు చేరతాడా?